ఈవినింగ్ అండి. ఇక్కడ ఈరోజు మీకోసం అనే ప్రోగ్రామ్ వాస్తవంగా ఇది మనకు మన ఎస్పీ గారి ద్వారా మీకోసం అనే ప్రోగ్రామ్ ఏంటంటే మీకేమైనా సమస్యలు ఉంటే లేకపోతే మా తరపు నుంచి ఏదైనా సేవర్ సర్వీసెస్ కావాలనుకుంటే మీరు పోలీస్ స్టేషన్ దాకా రావడం కాకుండా మేము కూడా ప్రతి వార్డు తిరిగి ప్రతి గ్రామం తిరిగి అక్కడ ఈ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మీకు మాకు ఒక రకమైనటువంటి కమ్యూనికేషన్ ఏర్పడుతుంది జనరల్గా. అందుకే అది ఎవరు కూడా మనకెందుకులే అనే మాట రావద్దు ఎవరి నోట్లో కూడా. ఎవరైనా తాగుతున్నారంటే వాడిని మీరు రక్షించిన వాళ్ళు అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా వాడు అంత ఆ స్టేజ్కి వెళ్ళకముందుకి అంటే దీనికి పూర్తిగా దాని ఆధీనంలోకి వెళ్ళి అడిక్షన్ అయ్యే స్టేజ్కి వెళ్ళకముందుకే మనం వాడిని తీసుకొస్తే కనీసం ఒకసారి కేసు చేస్తామో రిమాండ్ చేస్తామో లేకపోతే డీ అడిక్షన్ సెంటర్స్ అని కొత్తగా కొన్ని నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లేదంటే ప్రభుత్వం నుంచి లేదంటే ప్రైవేట్ కూడా ఉన్నాయి. వీటిలలో జాయిన్ చేస్తే కూడా వాళ్ళు 3 నెలలు కఠినంగా మనకి ఏమి ఇట్లాంటివి అందించకుండా కళ్ళు అడిక్ట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది తీసుకొని డీ అడిక్షన్ సెంటర్లో వేస్తున్నాం. ఎందుకంటే మందు కళ్ళు తాగి లేదా మన మధ్య ఉంటే ఇంకా బాగుంటుంది. మా యొక్క సేవలు మీకు ఇంకా మరింత మెరుగ్గా అందించవచ్చనే ఉద్దేశంతోనే జనరల్గా ఈ మీకోసం అనే ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మన బీవై నగర్ 32, 33, 34 అంతేగా 4 వార్డు ఈ 4 వార్డులకు సంబంధించి మన జెండా చౌరస్తాలో ఈ ప్రోగ్రాం ఏర్పరచుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అంటే ఏ రకమైన నేరాలు జరుగుతున్నాయి మనకి వినిపిస్తుంది, అందరికి వినిపిస్తుందా? ఏం కరెక్ట్ క్లారిటీ ఉందా? ఆ వాయిస్ కూడా అయితే ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి, దాంట్లో పోలీస్ యొక్క పాత్ర ఏంది, మీ యొక్క పాత్ర ఏంది, మీరు ఏం చేస్తే మాకు ఇంకా మంచి సర్వీసెస్ ఇస్తాము అనే ఉద్దేశంతో మీ అందరినీ పరిచయం చేసుకున్నట్టు ఉంటుంది. ప్లస్ మేమేం చేస్తున్నాము లేకపోతే ప్రజెంట్ ఎలాంటి నేరాలు జరుగుతుందో చెప్పేటప్పుడు కూడా ఒక అవకాశం లాగా మీరు తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఇక్కడ ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి ఏంటనేది మీ అందరికీ తెలుసు. కానీ తెలిసినా కొంతమంది చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. పోలీస్కి చెప్తే ఎక్కడ మా పేరు చెప్తారో లేకపోతే మేము చెప్పిన వాళ్ళు తెలిస్తే వాళ్ళు మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చి ఏమైనా గొడవ చేస్తారు. కొంచెం ఎక్కడో పెరుగుంటుంది, చాలామంది రారు, కొన్ని విషయాలు తెలిసినా చెప్పడానికి కూడా. కానీ తీరా అన్ని సంఘటనలు జరిగిన తర్వాత అప్పుడు వస్తారు, అప్పుడు వాయిస్ పెడతారు. సార్ పట్టి అప్పుడే చెప్పినాం మేము గాంజా బ్యాచ్ అని, లేకపోతే అటు బాగా గాంజా తాగుతాడు రోజు న్యూసెన్స్ చేస్తాడని చెప్పడానికి ఎప్పుడు చెప్పరు మాకు వచ్చి. ఎప్పుడు కూడా మాకు అప్పుడు దాకా వచ్చి గాంజా తాగుతాడు సార్ మనం ఒకసారి తీసుకోకూడదు సార్ మనం చెక్ చేస్తారని ఎప్పుడు కూడా చెప్పరు. తీరా వాడు ఏదైనా ఒక నేరం చేస్తాడు, ఏమైనా కొట్టనన్నా కొడతాడు, కత్తి తీసుకొని తిరుగుతాడు, లేకపోతే ఎవరైనా దాడి చేస్తాడు, ఇంటికన్నా పోయి న్యూసెన్స్ చేస్తాడు, లేదంటే ఒక అమ్మాయి అమ్మడి పడతాడు, ఇంకేదైనా చెప్తాడు. అప్పుడు మాత్రం రిలీజ్ అయ్యి అప్పుడు ఎక్కట్ అవుతారు, అందరూ ఒకటై అన్ని ఏదో పెద్ద జెండా ఎత్తినట్టు ఎత్తి దండయాత్రకు వచ్చినట్టు వస్తారు. సో అప్పుడు వచ్చిన లాభం ఉండదు, ఎందుకంటే జరగాల్సింది జరిగిపోతుంది, మనం చేయాల్సింది కూడా ఏముండదు. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం అన్నిటికంటే మనం హయ్యెస్ట్ ప్రియారిటీ తీసుకొని చేసేటటువంటిది ఏముందంటే డ్రగ్స్కి సంబంధించిన విషయాల్లో కొన్ని పర్మిటెడ్ అంటే మనం లిక్కరు కళ్ళు ఇవన్నీ కూడా పర్మిటెడ్ ఉన్నాయి. అవి కొంత లిమిటేషన్తో అంతా తాగుతారు కాబట్టి వాటి మీద ఏమి చర్యలు లేవు. అవి కూడా ఏదైనా తాగి నడిపితే వాటి మీద చర్యలు తీసుకుంటాం. అవి కాకుండా ప్రభుత్వం నిషేధించినటువంటి గాంజా కావచ్చు, ఇంకేదైనా అదర్ డ్రగ్స్ కావచ్చు. వేరే డ్రగ్స్ అంటే చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి అవి మన ఏరియాలో దొరకవు జనరల్గా. ఇక్కడ బాగా విరివిగా చిన్నపిల్లల దగ్గర లేకపోతే స్కూల్ పిల్లల దగ్గర కాలేజ్ పిల్లల దగ్గర మధ్య వయసులు పని చేసేటోళ్ళు, మెయిన్గా కొంచెం హార్డ్ వర్క్ చేసేటోళ్ళు, లేబర్ ఎవరైనా ఉంటారు, పెయింటింగ్ వర్క్స్ లేకపోతే బండల వర్క్స్ ఇట్లాంటి హార్డ్ వర్క్స్ చేసేటోళ్ళు, కొంతమందికి స్వతహాగా అలవాటు చేసుకోవడం వల్ల లేకపోతే వేరే వాళ్ళ ద్వారా అలవాటు అయ్యి కూడా ఈ గాంజా ఈ మహమ్మారికి అలవాటు పడుతున్నారు. దీనివల్ల మొదట ఏం జరుగుతుందంటే వాడు కొంచెం గాంజా తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో ఏమనిపిస్తుంది, కొంచెం జోష్ వచ్చినట్టు అనిపిస్తుంది, బాడీ గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది, ఏమైనా బాడీలో ఏమైనా పెయిన్స్ ఏమైనా ఉన్నా కానీ తగ్గినట్టు అనిపిస్తుంది జనరల్గా. అయితే వాడు ఏం చేస్తాడు, అదే అలవాటుగా పడిపోతుంది, దానికి అలవాటు పడిపోతాడు. ఫస్ట్ పోయేది ఏంటి, ఆర్థికంగా నష్టపోతాడు. ఎందుకంటే నీకు అలవాటు అయిన తర్వాత గాంజా దొరకకపోతే ఎంత రేట్ అయినా పెట్టుకోవాల్సి వస్తుంది, ఆర్థికంగా నష్టపోతుంది, నీ కుటుంబాన్ని రోడ్డు మీద పడుతుంది. రెండవది హెల్త్ ఖరాబ్ అవుతుంది, అంతేనా కాదా? హెల్త్ ఉంటుందా, ఆటోమేటిక్గా ఖరాబ్ అవుతుంది, హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. హెల్త్ ఖరాబ్ అవుతుంది, ఫ్యామిలీ లైఫ్ దెబ్బతింటుంది. ఒకవేళ పెళ్ళైనోడు అయితే రోజు గాంజా దగ్గర మొత్తం భార్యను కొట్టడం లేకపోతే ఇంట్లో పిల్లలు కొట్టడం ఇవన్నీ చేస్తే ఫ్యామిలీ లైఫ్ కూడా దూరం అవుతాడు. సో అన్ని రకాలుగా నష్టపోతాడు. ఏదైనా క్రైమ్లో కూడా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది లైఫ్. ఆ తాగిన మత్తులో ఎవడన్నా ఏమనంటే వాడికి విపరీతమైన ఆవేశం రావడం లేకపోతే ఇంకేదైనా జరిగి
ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే సోషల్ కాజెస్, అంటే సోషల్గా సంఘంలో జరిగేటటువంటి సంబంధించినటువంటి విషయాలు. మరి చట్టానికి వస్తే వేరే వాళ్ళ మీద దాడి చేస్తే ఊరుకుంటారా? నార్మల్గానే ఊరుకోము. గాంజా తాగి ఏదైనా దాడి చేస్తే ఊరుకుంటాం. వాటి మీద కఠినమైన చర్యలు ఉంటాయి, ఖచ్చితమైన చర్యలు ఉంటాయి. కాబట్టి మేము అంటే ఇంతకుముందుకు ఏం చేస్తుంది, గాంజా తాగిరా లేదా అని చెప్పేసి 1-2 సార్లు వాళ్ళని అడిగేటోళ్ళం, 1-2 సార్లు అడిగేటోళ్ళం, కొట్టేటోళ్ళం, తిట్టేటోళ్ళం. ఇవన్నీ చేస్తే కూడా వాళ్ళు లాస్ట్కి నేను తాగలేదు అని చెప్పేసి చెప్పేటోడు. ఇప్పుడు అవకాశం లేదు మన దగ్గర. ఎట్లయితే డ్రంక్ మందు కూడా, ఆల్కహాల్ కూడా విపరీతంగా తాగేటోళ్ళు కూడా కొంతమంది డిఎడిక్షన్ సెంటర్లు వేస్తున్నారు. ఎందుకంటే ఆల్కహాల్ అనేది ఒక స్టేజ్ వరకు బాగానే ఉంటుంది, ఒక స్టేజ్ వరకు మనకు మత్తులు ఇస్తుంది, వాళ్ళు పండబెడుతుంది. కానీ ఓవర్ అయింది అనుకో, కూర్చున్నవాల్సిన పండుకోవాల్సిన ఏం చేస్తాడు, సర్కిల్ వేసుకుని పడతాడు. అది అయిపోయిన తర్వాత మన నొప్పులు బాధలు అన్నీ మనకు తెలుస్తాయి. కానీ అప్పుడు మాత్రం అది ఉన్నప్పుడు జోష్ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత నరాల వీక్నెస్ వస్తుంది. ఆ తర్వాత వాడు ఆటోమేటిక్గా డైల్యూట్ అయ్యి కిడ్నీ లివర్లు ఫెయిల్ అయితే చచ్చిపోతుంది. ఏ దానికైనా ఇదే ఎండ్ ఏంటంటే ఏమవుతుంది, లివర్కి లిక్కర్కి జరిగే పోరాటాలు ఏమవుతుంది, ప్రాణాలు పోతాయి. కాకపోతే మధ్య వయస్సులో చిన్న వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ మీరు రక్షించిన వాళ్ళు అవుతారు, వాళ్ళ కుటుంబాలను మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు, సమాజంలో నేరాలని కూడా మీరు అదుపు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ దృష్టిలో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదు లిక్కర్ అంటే మనం అది అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి దాని గురించి ఏం లేదు. అది కూడా ఒక పరిమితి మించిపోతే డిఅడిక్షన్ సెంటర్స్కి మనం రిఫర్ చేయొచ్చు. గాంజా విషయంలో మాత్రం, డ్రగ్స్ విషయంలో మాత్రం ఎర్లీ స్టేజ్లో అంటే తొందరగా మీరు ఇట్లాంటి విషయాలు మాకు చేరవేస్తే నా గవర్నమెంట్ నెంబర్కి మీరు ఏ నెంబర్ నుంచి అయినా మెసేజ్ పెట్టచ్చు. మీ సొంత నెంబర్ నుంచి మెసేజ్ పెట్టాల్సిన అవసరం. పూర్తి డీటెయిల్స్ ఎవరు తాగుతారు అనే విషయాన్ని చెప్తే చాలు మాకు. వాడు ఎక్కడ తాగుతాడు ఏంటి అని మేము వెరిఫై చేసుకుంటాం. వాడు తాగినా లేదా కూడా మేము వెరిఫై చేసుకుంటాం. ఈ టెస్ట్తోనే క్లియర్ చేస్తాం. ఇది ఈ గాంజాకి సంబంధించినటువంటి సబ్జెక్ట్. వాళ్ళకి ఎర్లీ స్టేజ్ అయితే ఏం చేస్తున్నాం, టెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం. కొంచెం డీప్ అడిక్షన్ అయితే డిఅడిక్షన్ సెంటర్లో కూడా పంపిస్తున్నాం. ఆ విధంగా ఎన్డీపీఎస్ నుంచి మనందరం కూడా కాపాడుకోవాల్సిన, సొసైటీని కాపాడాల్సిన బాధ్యత. ఎందుకంటే యువత అంతా కూడా నిర్వీర్యమైపోతున్నారు. చిన్న వయసులోనే వాడు దేనికి పనికి రాకుండా పోతున్నాడు. లాస్ట్కి వాడికి పెళ్లి చేస్తే కూడా ఏం ఉపయోగం లేదు. ఇక 30 ఏళ్ళకి వచ్చేసరికి పెళ్లి చేస్తే కూడా ఏం ఉపయోగం ఉండదు. అట్లా అన్ని రకాలుగా వాళ్ళు శక్తిహీనులు అవుతున్నారు. ఏ పని చేయడానికి చేత కాదు, సోమరిపోతులు అవుతారు. ఈజీగా డబ్బులు రావాలంటే ఏం చేయాలి, ఆటోమేటిక్గా నేరాలకు అలవాటు పడతారు. సో అన్నిటికీ ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిని కంట్రోల్ చేసే క్రమంలో మీరు అందరూ కూడా మాకు సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. దీంతోపాటు ఇప్పుడు మాకు ముఖ్యంగా ఈ మైనర్ డ్రైవింగ్, నేను చాలాసార్లు మీకు ఇంతమంది కూడా చెప్పినాం. మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవింగ్ చేసినాం. మైనర్ డ్రైవింగ్ చేసే పిల్లలందరినీ పట్టుకొని బండ్లో ఒక వారం రోజులు 10 రోజులు పెట్టి సరే కౌన్సిలింగ్ పర్పస్లో తెలిసో తెలియకుండా పేరెంట్స్ ఇచ్చిరేమో, ఏదైనా పర్పస్ ఇచ్చిరేమో అని చెప్పేసి మేము కౌన్సిలింగ్ చేసి వదిలేసాం. మళ్ళీ మేము అదే డ్రైవింగ్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం. ఈసారి దొరికితే మాత్రం ఎవరైతే పేరెంట్స్ వాళ్ళకి బండ్లు ఇస్తారో వాళ్ళ మీద కేసు చేస్తారు. మీరే ఎంకరేజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంకరేజ్ చేస్తున్నారు ఏంటంటే షాపుకి పోయి ఒక వస్తువు తీసుకురారంటే వాడు పథకంగా ఉండి ఆడదాకా నేను పోనంటాడు. నీకేమో ఇంట్లో అర్జెంట్ ఉంది, కూర మీద పొయ్యి పెడతాం, పొయ్యి మీద కూర పెడతాం, పెట్టి కొరపాకరా కొత్తిమీర తెరా అంటాం. వాడు బండి తీస్తేనే పోతా అన్నాడు, అది మాడిపోతుంటుంది. దేవుడు అంటే మన బండి చేతిలో పెట్టి కూర తేపోరా అంటాం. అంటే మీరు అలవాటు చేస్తారు కాబట్టి మనకు అలవాటు అవుతుంది. ఇది ఎంత టౌన్ అండి, చిన్న టౌన్. సైకిల్ ఇస్తే ఒక 5-10 నిమిషాల్లో మొత్తం ఒక రౌండ్ వేసి రావచ్చు. వాళ్ళ లెవెల్కి ఏది అవసరం, సైకిల్ అవసరం. సైకిల్ ఇస్తే ఓకే, కానీ బండి వేయడం వల్ల ఎవరికో ఏమో జరుగుతుందనే కాదు, మీ పిల్లలు కూడా ఏదైనా జరగవచ్చు. వాడు కింద పడతాడు, కాలు కొట్టుకుంటాడు, చెయ్యి కొట్టుకుంటాడు. రేపటినాడు ఏదైనా మంచిగా హెల్తీగా ఫిట్నెస్గా బతకాలంటే కూడా బతకలేని పరిస్థితిలో ఉంటాడు. అంటే ఏ వయసులో దేన్ని కంట్రోల్ చేయాలో ఆ వయసులో మాత్రమే అది తీసుకుంటే మెచ్యూరిటీ ఉంటుంది. దాన్ని ఎంతమంది పోవాలి, ఎంత స్పీడ్తో పోవాలి నేను చెప్తున్నా చూడండి. అట్లా పోతూనే ఉంటారు కొంతమంది పిల్లలు. దీని కారణం అంతా కూడా మీరే, పేరెంట్సే, మరెవరు కాదు. నాకేం నష్టం లేదండి, నాకేం నష్టమా? ఈ చిన్నపిల్లలు నడుపుతారు, రోడ్డు మీద ఏమైనా యాక్సిడెంట్ చేస్తారు, ఏమైనా చేస్తే ఖచ్చితంగా కేసు చేస్తాం, జైలు పంపిస్తాం, అన్నీ అయిపోతాయి. కానీ ఆ పడ్డ క్రమంలో దెబ్బలు తగిలితే నువ్వు హాస్పిటల్లో పడుతున్నావు.